స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతలో 26వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 11వ స్కందంలో ఇది వచ్చేసి ఐల గీతము. ఇంతకుముందు మనము అవంతి బ్రాహ్మణుడు పాడినటువంటి గీతము, దాన్నే భిక్షు గీతము అనేటువంటి దాన్ని విన్నాం. అవంతి బ్రాహ్మణుడు ఒక లౌకికంగా జీవించినటువంటి ఒక వ్యక్తి. తన లౌకిక పురోగతి ఏ విధంగా తన ఆధ్యాత్మిక పతనానికి కారణమైంది అని తెలుసుకున్నటువంటి సమయంలో తాను పూర్తి వైరాగ్యంతో కృష్ణ భక్తి భావనలోకి వచ్చి తనకు కలుగుతున్నటువంటి భౌతికమైనటువంటి సుఖాలకి దుఃఖాలకి ఒక ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఎలా స్పందించాలో అలా స్పందిస్తూ పాడినటువంటి గీతము అవంతి బ్రాహ్మణుడు పాడినటువంటి గీతము భిక్షు గీతం. దాన్ని బట్టి మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలకి మనము చెల్లించకూడదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళగలడు. లేదు అంటే కనుక జన్మ మృత్యు అనేటువంటి ఈ వలయంలో మనం ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాం, బద్ధ జీవన స్థితిలో. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మనకి సాంఖ్యయోగాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ప్రకృతి త్రిగుణములు మరియు త్రిగుణములకి అతీతమైనటువంటి దాని గురించి కూడా తెలియచేశారు. సాంఖ్యయోగం వచ్చేసి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ భౌతికమైనటువంటి ఈ శరీరం కంటే భిన్నమైనది అని చెప్పడం కోసం భౌతిక తత్వాలన్నింటినీ కూడా తెలియచేసి ఆ భౌతిక తత్వాలను వేరుపరిచి మనము పూర్తి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి విశుద్ధమైనటువంటి భగవంతుడి యొక్క అంశలమైనటువంటి జీవులము అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. మరి అలాంటి జీవుడు ఎందుకు ఈ భౌతిక విశ్వంలో బద్ధజీవుడుగా ఉండిపోయారు అనేటువంటి దానికి కారణం మనసు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనసు కారణంగా, మనసులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా, మనసులో ఉన్నటువంటి కోరికలకి అనుగుణంగా మన మీద గుణ ప్రభావము అనేటువంటిది ఉంటుంది. ఆ గుణ ప్రభావంతో మనం కర్మలు చేస్తాం. ఆ కర్మల వలన కలిగేటువంటి కర్మఫలాలని అనుభవించడం కోసం తిరిగి తిరిగి మళ్ళీ మనము జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఇది మనకి సాంఖ్యతత్వం గురించి తెలిసినటువంటి చెప్పినప్పుడు మనకి మనస్సు గురించి, మనసు మనకి శత్రువు అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఆ మనసు ద్వారా ఏ విధంగా మనము బద్ధజీవులం అవుతున్నాము అని తెలియచేశారు. మనసులోని ఉన్నటువంటి కోరికలు భావాలకి అనుగుణంగా గుణాలు ప్రభావం చూపిస్తున్నాయి అంటే మరి ఆ గుణాలు ఏమిటి, ఆ గుణాలకి అతీతమైనటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణ లక్షణాలు, రజోగుణ లక్షణాలు, తమోగుణ లక్షణాలను కూడా మనము క్లియర్గా చూసాం. ఆ తర్వాత మిశ్రమ గుణ లక్షణాలను కూడా చూసాం. అలానే గుణాతీతము అంటే ఏంటో కూడా చూసాం. గుణాల ప్రభావంలో వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క కర్మలు ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క నివసించేటువంటి ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క చైతన్యం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి తినేటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసాం. అలానే ఎప్పుడైతే మనము సత్వగుణయుతమైనటువంటి కర్మ, సత్వగుణయుతమైనటువంటి కర్త, సత్వగుణయుతమైనటువంటి జ్ఞానము, సత్వగుణయుతమైనటువంటి చైతన్యము, సత్వగుణయుతమైనటువంటి పరిసరాలు, ప్రదేశాలు అన్నిటి గురించి తెలుసుకున్నాము, అప్పుడే మనము గుణాతీతమైనటువంటి వాటిని గురించి కూడా తెలుసుకున్నాం. గుణాతీతమైనటువంటి జ్ఞానం ఏమిటి, తర్వాత గుణాతీతమైనటువంటి కర్త ఎవరు, గుణాతీతమైనటువంటి కర్మ ఏమిటి, అన్నీ కూడా మనము చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. సత్వ రజస్తమో గుణాలలో వీటన్నిటినీ తెలుసుకుని గుణాతీతంలో వీటన్నిటినీ ఎలా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి ఎందుకు ఈ బద్ధజీవుడుగా ఇలా ఉండిపోతున్నారు అంటే గుణాల ప్రభావంలో ఉండడం వల్ల. అలాంటి గుణాల ప్రభావంలో నుంచి బయటపడాలి అని అంటే ఆ వ్యక్తికి జ్ఞానం కావాలి, ఉత్తమమైనటువంటి జ్ఞానం కావాలి, పరతత్వాన్ని పొందగలిగేటువంటి జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానం కేవలం మనిషి మాత్రమే పొందగలడు. అది ఏ జంతు శరీరంలోనో ఉంటే మనం పొందలేము. మనిషి శరీరంలో ఉంటేనే అందరు మనుషులకి రావట్లేదు అజ్ఞానం, ఇక జంతు శరీరాల్లో ఉంటే ఎవరికి వస్తుంది? రాదు. కాబట్టి ఉత్తమమైనటువంటి ఈ జ్ఞానాన్ని పొందడానికి ఉత్తమమైనటువంటి మానవ జన్మను వృధా చేయకుండా
ఈ మానవ జన్మని కేవలం ఈ పరతత్వాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని మాత్రమే పొందడానికి ఉపయోగించాలి, కానీ లౌకిక జ్ఞానాల కోసం కాదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేశారు. అలా కాకపోవడం వలనే మనిషి బద్ధజీవుడు అవుతున్నారు అనేది తెలియజేశారు. ఇక 26వ అధ్యాయంలో ఐల గీతము. ఈ ఐల గీతము అనేటువంటిది మానవ జన్మని పొందినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి, మానవ జన్మ మహోన్నతమైనటువంటిది. అలాంటి వ్యక్తి బద్ధజీవుడిగా మారిపోవడానికి ఏర్పడినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా అలా బద్ధజీవులుగా కాకుండా విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఐలగీతం అనేటువంటిది తెలియజేయబోతుంది. ఈ ఐలగీతాన్ని ఎవరు పాడారు? పురూరవుడు. పురూరవుడు ఒక స్త్రీకి ఊర్వశికి బాగా అలవాటు పడిపోయాడు. అలా ఊర్వశి యొక్క మోహంలో ఉన్నటువంటి వ్యక్తి ఊర్వశిని కోల్పోయిన వెంటనే తన జీవితాన్నే కోల్పోయినట్టు ఫీల్ అయ్యాడు. ఊర్వశి లేకపోతే బ్రతకలేను అని అనుకున్నాడు. అలాంటి పురూరవుడు వైరాగ్య స్థితిలో ఉండి పాడినటువంటి గానం ఏదైతే ఉందో అదే ఈ ఐలగీతం. ఇంతకుముందు అవంతి బ్రాహ్మణుడు వైరాగ్యంలో ఉండి పాడినటువంటి గానం భిక్షుగీతం. పురూరవుడు వైరాగ్యంలో ఉండి పాడినటువంటి గానం ఐలగీతం. సో ఈరోజు పురూరవుడి స్టోరీ గురించి, పురూరవుడికి ఇలాంటి వైరాగ్య స్థితికి రావడానికి దారితీసినటువంటి పరిస్థితుల గురించి, వైరాగ్యంలో తాను పాడినటువంటి ఐలగీతం గురించి స్టడీ చేద్దాం. ఓకే, మంగ తయారు మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః లక్షణమిమం కాయం లబ్ధ్వా మదర్మాస్థితః ఆనందం పరమాత్మానం ఆత్మస్థం సముపైతి మాం. ఆనందం పరమాత్మానం ఆత్మస్థం సముపైతి మాం. హరే కృష్ణ. భగవానుడు పలికెను, నన్ను అనుభూతమరచుకొనుటకే అవకాశమునసుకున్నటువంటి మానవ జన్మను బడసి నా భక్తి అందు నెలకొనిన వాడై మనుజుడు సర్వానంద నిధిని ఎల్ల జీవుల హృదయములందు వసించడి పరమాత్ముడనకు నన్ను పొందగలడు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. ఆధ్యాత్మ ముక్తిని బడిసిన వారైనను దుస్సాంగత్యం వలన ఆత్మానుభూతి నుండి పతనం చెందెదరు. భౌతిక జగత్తులో శ్రీ సాంగత్యం అనేది ప్రత్యేకించి మహాప్రమాదకరమైనది. అందువలనట్టి పతనం నివారించుటకే ఈ అధ్యాయమునందు ఐలగీతము చెప్పబడినది. ఆధ్యాత్మిక బుద్ధిని జాగృతమనర్చడి సాధు పురుష సాంగత్యముచే మనుజుడు మైదునాకర్షణ నుండి బయటపడగలడు. కనుకనే ఐలగీతంగా కూడా తెలియబడి పురూరుని అద్భుతమైన గీతమును శ్రీకృష్ణుడు ఉద్ధమునకు తెలుపనున్నాడు. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాదాలు, దండవత్ ప్రణామం. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం గురించి తెలియజేశాడు. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం ఏమిటి అని అంటే ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఈ బద్ధజీవన స్థితి నుంచి బయటపడగలగాలి. అది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి మానవ జన్మను పొందినటువంటి వ్యక్తి గుణాతీతుడు అవ్వాలి. గుణాతీతుడు అవ్వాలి అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలి, భగవంతుడి యొక్క భక్తియుత సేవను చేయగలగాలి. అప్పుడు హృదయంలోనే వసించేటువంటి పరమాత్మను కూడా మనం అనుభూతం చేసుకోగలుగుతాము. ఓకే, రెండు రకాలుగా భగవంతుడిని అనుభూతం చేసుకోవచ్చు. ఒకటి అంటే భగవంతుడి ధామానికి వెళ్ళి భగవంతుడి ధామంలో భగవంతుడిని అనుభూతం చేసుకోవడం అది వేరు. నేను ఒక బద్ధజీవన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇమీడియట్గా భగవంతుడు అనుభూతం చేసుకోవడము అని అంటే తన దగ్గరే ఉన్నటువంటి పరమాత్మను అనుభూతం చేసుకోవడం. మనం అందరం పరమాత్మని అనుభూతం చేసుకునేటువంటి స్థాయిలో మన యొక్క పవిత్రత లేదు కాబట్టి, మనం అందరం కూడా అంత శుద్ధిగా లేము కాబట్టి, అంత నియమనిష్ట లేవు కాబట్టి, అంత అర్హత లేదు కాబట్టి పరమాత్మ ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మిక ఆచార్యుడిలా అవతరిస్తున్నారు. ఓకే, గురువుగా అవతరిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి గురువుని పొందాలి, గురువుని పొంది పరమాత్మ యొక్క సంకేతాలని గురువు ద్వారా స్వీకరించాలి. అప్పుడు పరమాత్మను పొందిన దాంతో సమానం. ఓకే, రెండవది భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి, అంటే గురువును పొంది భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి పరమాత్మను కూడా పొందగలుగుతాడు. ఓకే, అంటే పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యంలో
ఉన్నటువంటి వ్యక్తి మనము పరమాత్మని అనుభూతం చేసుకోగలము. ఓకే, అది మానవ జన్మకి అత్యంత అవసరమైనటువంటి విషయం, మానవ జన్మలో మాత్రమే అనుభూతం ఉంచుకోగలిగినటువంటి విషయము అని కృష్ణుడు చెప్తున్నారు. రెండవ శ్లోకం శ్రీవాణి మాత. గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాన నిష్టయా గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాన నిష్టయా గుణేషు మయా మాత్రేషు దృశ్యమానేష్వస్తుతః గుణేషు మాయామాత్రేషు దృశ్యమానేష్వ వస్తుతః వర్తమానోపి న పుమాన్ యుజ్యేతే వస్తుభిర్గుణై. వర్తమానోపి న పుమాన్ యుజ్యతే వస్తుభిర్గుణైః. దివ్య జ్ఞానం నందు స్థితుడైన వ్యక్తి గుణమయమగు వస్తు తాదాత్మ్యమును విడిచి బద్ధజీవన ముక్తుడగును. నిరంతరము వాటితోనే ఉన్నప్పటికీ అవి కేవలము మాయామయములని గాంచుచు అతడు గుణ సంపర్కమును విడుచును. ప్రకృతి గుణములు వాటి ఫలములు సత్యములు కావు కనుక వాటిని అతడు స్వీకరించడు. భాష్యము. త్రిగుణములు నానా విధములగు దేహములు, ప్రదేశములు, కుటుంబములు, దేశములు, ఆహారములు, ఆటలు, యుద్ధము, శాంతి మున్నగున్నవిగా ప్రకటమగుచుండును. వేరు మాటల్లో భౌతిక జగత్తులో మనము చూచడి సమస్తము త్రిగుణమయమే అయ్యున్నది. ముక్తాత్ముడు ప్రకృతి సాగరంలో ఉన్నప్పటికీ సమస్తమును భగవంతుని సొత్తుగా చూచుచు బద్ధుడు కాకుండును. మాయా అటువంటి ముక్తాత్ముని దొంగగా చేయుటకు అనగా ఇంద్రియ భోగార్థము భగవంతుని సొత్తును అపహరించినట్లు చేయుటకు యత్నించినను కృష్ణ భక్తుడు దాని ఎరుక బలికాడు. అతడు కృష్ణ భక్తి భావన యందు నీతిమంతునిగను విశుద్ధునిగను నిలిచియుండును. అనగా విశ్వమునందలి ఏదైనను విశేషముగా మాయామయమగు స్త్రీ రూపము ఇంద్రియ భోగార్థము తన సొత్తు కాగలదని అతడెన్నడూనూ భావింపడు. దివ్య జ్ఞానం నందు స్థితుడైనటువంటి వ్యక్తి గుణమయమగు వస్తు తాదాత్మ్యమును విడిచి బద్ధ జీవనము నుంచి ముక్తుడగును. ఓకే, ఎవరైతే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారో, ఏది దివ్యమైనటువంటి జ్ఞానము? ఇంతకుముందు జ్ఞానంలో కూడా మనం చెప్పుకున్నాం, సత్వగుణయుత జ్ఞానము, రజోగుణయుతమైనటువంటి జ్ఞానము, తమోగుణయుతమైనటువంటి జ్ఞానం గురించి తెలియజేసుకున్నాం. సత్వగుణయుతమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందండి? మనల్ని భగవంతుడికి సంబంధించిన పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది. ఓకే, సో ఈ విధంగా దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి గుణమయమైనటువంటి వస్తువులతో తాదాత్మ్యం చెందడు. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి తనను తానే ఈ శరీరము అని అనుకున్నప్పుడు, ఈ శరీరం వల్ల కలిగేటువంటి అనుభూతులనే తనవి కావు అని అనుకున్నప్పుడు, మరి ఇతర స్త్రీ శరీరాలు లేకపోతే ఇతర శరీరాలు తనవి అని ఎలా అనుకుంటాడు? ఎవరైతే గుణాల ప్రభావంలో ఉంటారో, ఎవరైతే దివ్యమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాత్రమే మైథున సుఖాన్ని పొందాలి అని కోరుకుంటారు. ఓకే, ఎందుకు? ఈ గుణాలు మనల్ని పూర్తి ఆధ్యాత్మికంగా ఉండనివ్వకుండా మనల్ని భౌతికమైనటువంటి వస్తువులతో తాదాత్మ్యం చెందేలా చేస్తున్నాయి. నిజానికి ఈ భౌతికమైనటువంటిది ఏదైనా సరే, అది స్త్రీ అయినా సరే, భౌతికమైనటువంటి వస్తువైనా సరే, ప్రకృతిలో దొరికేది ఏదైనా సరే, అన్నీ కూడా గుణాల ప్రభావం వల్ల మనం ప్రకృతి నుంచి పొందుతున్నాం. అంటే మాయ ఏం చేస్తుంది? మనల్ని మనం కానటువంటి ప్రకృతి నుంచి మనం పొందేలా చేస్తుంది, దాన్ని మనం అనుభవించేలా చేస్తుంది. కానీ మనం మాయ ప్రభావంలో లేకపోతే మనము కానటువంటి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి అని మనం అనుకోం. అంటే మనల్ని ఆధ్యాత్మిక స్థితి నుంచి భౌతిక స్థితికి మాయ మారుస్తుంది. అంటే మనది కానిది మనం తెచ్చుకునేలా, మనం కానిది మనం పొందేలా, మనది కానిది మనం అనుభవించేలా చేయడము అని అంటే మనల్ని దొంగల్ని చేస్తుంది. మనది కానిది మనం పొందితే ఏమైనట్టు? మనం అంటే మాయ మనల్ని ఏం చేస్తుంది? దొంగలు కానటువంటి వాళ్ళని అయినటువంటి మనల్ని దొంగలుగా మార్చేస్తుంది. ఓకే, కానీ మనం ఆ మాయకి అతీతంగా మారినప్పుడు మనము అప్పుడు కృష్ణ భక్తుల్లా ఉంటాం. అంత భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా, ఈ ప్రకృతిలో లభించేటువంటి ప్రతిదీ కూడా చివరికి స్త్రీ కూడా మనది కాదు, భగవంతుడిది. భగవంతుడే భోగించడానికి ఉన్నది ఏదైనా కానీ మనం కాదు.
ఏదైనా సరే భగవంతుడికి అర్పించాలి అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. అంటే మాయలో లేనప్పుడు, అంటే మనకు జ్ఞానం ఉన్నప్పుడు మాయ మన మీద పనిచేయదు. అప్పుడు మనం నిజస్థితిలో ఉంటాం తప్ప, లేకపోతే మనల్ని దొంగలుగా మార్చేస్తుంది ఈ భౌతికమైనటువంటి మాయ. నెక్స్ట్ 3వ శ్లోకం. సుజాత మాతాజీ. సంగం న కుర్యాధసతాం శిష్ణోధరతృపాం క్వచిత్ సంఘం న కుర్యాదసక్త శేష్ణోధరతృపాం క్వచిత్ తస్యానుగస్తమస్యంధే పతత్యంధానుగాంధవత్. తస్యానగస్తమస్యంధే పతస్యాందాను గాంధవత్. శిష్ణోధర పరాయణులకు లౌకికులతో ఎన్నడూను సాంగత్యము చేయకూడదు. వారిని అనుసరించుటే మనుజుడు అందుని అనుసరించడి అందుని వల్లే లోతైన చీకటి ఘట్టమున పడిపోవును. హరే కృష్ణ. శిష్ణోధర పరాయణులకు లౌకికులతో ఎన్నడను సాంగత్యము చేయకూడదు. అంటే పూర్తిగా లౌకికులతోటి సాంగత్యం చేయకూడదు. వార్నింగ్ మనకి. ఓకే, కృష్ణుడు చెప్తున్నారు. ఎప్పుడైతే మనము, అందుకనే మనం చూడండి, భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహాయం కావాలి. ఎక్కువ సమయం మనం సాంగత్యాన్ని ఇచ్చేది, సాంగత్యాన్ని తీసుకునేది ఎవరి నుంచి? భార్య భర్త భర్త భార్య నుంచి, నుంచే, భర్త భార్య భార్య భర్త నుంచి. నుంచి. ఓకే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం భార్యాభర్తలే గడుపుతారు కదా. మనం తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే మనం మన భర్తతోటి, మన భార్యతోటి గడిపేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ భార్యాభర్తల సంబంధం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సినటువంటి సంబంధం. ఎవరో ఒకళ్ళు భౌతికంగా, ఆర్థికంగా గొప్పగా ఉన్నారు, అలాంటి వాళ్ళని వివాహం చేసుకుందాము, మనం భౌతికంగా లాభపడతాము, లేదంటే రంగు బాగుంది, లేకపోతే అందం బాగుంది అని వివాహాలు చేసుకుంటాం మనం. కానీ అది ఎంత ప్రమాదకరమైనది అని అంటే, మనకి జీవితాంతం సాంగత్యాన్ని ఇవ్వబోయేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి కాకపోతే, పూర్తిగా లౌకికమైనటువంటి వ్యక్తి అయితే, అలాంటి సాంగత్యాన్ని శాస్త్రం ఖండిస్తుంది. శాస్త్రం అంగీకరించట్లేదు అలాంటి సాంగత్యాన్ని. ఎందుకు? అలాంటి సాంగత్యం అనేటువంటిది ఒక అంధుణ్ణి అనుసరించినటువంటి ఇంకొక అంధుడు మార్గంలో ఉంటుంది. కళ్ళు లేని వాడు దారి చూపిస్తే ఏమవుతుంది? ఒక కళ్ళు లేని వాడికి ఇంకొక కన్ను లేని వాడికి దారి చూపిస్తే ఏమవుతుంది? గోతులో పడిపోతాం. ఇద్దరూ గోతులో పడతారు. అలాంటి ప్రయాణం అవుతుంది లౌకికమైనటువంటి వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని నడవడం మనం. ఓకే, అలాంటి వ్యక్తి యొక్క సాంగత్యాన్ని తీసుకుంటాం. ప్రత్యేకించి భార్యాభర్తల సంబంధం, వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నా ఇంకొకళ్ళు ఆధ్యాత్మికంగా మాత్రం, ఒకళ్ళు లౌకికంగా ఉన్నా ఇంకొకళ్ళు లౌకికంగా అయిపోతారు. ఓకే, అందుకనే పెళ్లి కాకముందు మంచిగానే ఉన్నా, పెళ్ళైన తర్వాత ఏంటి ఇలా అయిపోయాడు, ఇలా మారిపోయాడు, ఈయన ఆలోచనలు ఇలా మారిపోయినాయి, ఈయన మాటలు ఇలా మారిపోయి, ఈయన కర్మలు ఇలా మారిపోయాయి ఏంటి అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి భార్య సాంగత్యం కారణంగా లౌకికంగా మారిపోతాడు. ఒక వ్యక్తి డామినేట్ చేశారనుకోండి వాళ్ళ గుణాలతోటి, ఇంకొక వ్యక్తి కూడా. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు ఒకలానే ఉంటారు, ఒకలానే ప్రవర్తిస్తారు, ఒకలానే మాట్లాడతారు, ఒకలానే. మీరు చూడండి, ఎవరినైనా చూడండి, భార్యాభర్తల ఆలోచన విధానాలు ఒకలానే ఉంటాయి. కారణం, ఒకళ్ళతోటి ఇంకొకళ్ళకు ఉన్నటువంటి సాంగత్యం కారణంగా ఒకళ్ళు ఇంకొకళ్ళలా మారిపోతారు. ఓకే, అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించినట్టు లౌకికమైనటువంటి వ్యక్తి ఇంకొక లౌకికమైనటువంటి వ్యక్తికి దారి చూపిస్తే వాళ్ళిద్దరూ కలిసి పతనం చెందుతారే తప్ప ఎవరు కూడా పురోగమించరు, ఆధ్యాత్మికంగా పురోగమించరు. కాబట్టి మనం లౌకికుల సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, లౌకికుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. 4, దానికి ఇది చెప్పడం కోసమే మనకి ఇప్పుడు ఈ ఐల గీతం, మనకి పురూరవుడి స్టోరీ మొత్తం కూడా మనకి తెలియజేస్తారు. మల్లీశ్వరి మాతాజీ. ఐల సంరడిమాం ఘాదాం అఘాయత బృహశ్రవాం. ఐల సమ్రాడిమాం గదామాగాయత బృహశ్రవాః. ఐల సంరాడిమాం గాధాం అఘాయత బృహశ్రవాం. ఐలః సమ్రాడిమాం గదామాగాయత బృహశ్రవాః. నేను ఎక్కడ ఆపుతున్నానో మీరు కూడా అక్కడ ఆపండి మాతాజీ, మీరు వినండి నేను చదివేది.
ఐలः సమ్రాడిమాం గాధాం అఘాయత బృహశ్రవా ఐల సమ్రాడి మాం గదామాం గాయత బృహత్స్రవాః ఊర్వశీ విరహన్ ముహ్యం నిర్విణ్ణ శోక సంయమే ఊర్వశీ విరహన్ముహ్యన్ నిర్విణ్ణ శోక సంయమే. సుప్రసిద్ధుడగు పురూరవ చక్రవర్తిచే ఈ గీతము ఆలపించబడినది. తన పత్నియగు ఊర్వశి విరహముచే తొలుత మోహితుడైనను అతడు శోకమును అణుచుకొని వైరాగ్య భావన పొందెను. ప్రభుపాద వారి భాష్యమునకు జై. శ్రీమద్ భాగవతమునందులి నవమ స్కందములో కూడా ఈ కథ వర్ణింపబడినది. ఐలుడు అనగా పురూరవుడు గొప్ప రాజు. అతని కీర్తి అతి విస్తారమైనది. ఊర్వశి విరహముతే తొలుత అతడు గొప్ప మోహమునకు గురి అయిను. కాని కురుక్షేత్రమున ఆమెను కొంత తడు కలుసుకుని పిమ్మట అతడు గంధర్వులచే చెప్పబడిన యజ్ఞము ద్వారా దేవతలను అర్చించి ఊర్వశి వసించడి లోకమును చేరుకొనెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఐల గీతము అంటే ఐల అంటే పురూరవుడు పాడినటువంటి గీతాన్ని ఐల గీతం అని అన్నారు. ఓకే, ఐల అంటే పురూరవుడు. ఈ పురూరవుడు సుప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి. ఆయన పాడినటువంటి ఈ గీతమే ఐల గీతము. ఆయన పత్ని అయినటువంటి ఊర్వశి యొక్క విరహము చేత మోహితుడై ఆయన శోకంతో వైరాగ్య భావాన్ని పొంది పాడినటువంటి పాట ఇది. ఓకే, సో ఈ ఐల ఈ ఈ యొక్క పురూరవుడు ఎవరు, ఏ విధంగా ఊర్వశిని పొందాడు, ఏ విధంగా ఊర్వశిని కోల్పోయాడు, ఊర్వశిని కోల్పోవడం వల్ల తనకి కలిగినటువంటి వైరాగ్య భావన ఏమిటి అనేటువంటిది మనము ఈరోజు చూడాలి. నెక్స్ట్ మంజులత మత. త్యక్త్వాత్మానం వ్రజంతీం తాం నగ్న ఉన్మత్తవాన్ నృపః త్యక్త్వాత్మానం వ్రజంతీం తాం నగ్న ఉన్మత్తవాన్ నృపః విలపన్నన్వ గాఝాయే ఘోరే తిష్టేతి విక్లవః విలపన్నన్వ గాఝాయే ఘోరే తిష్టేతి విక్లవః. తనను ఆమె విడిచి వెళ్ళిపోవునప్పుడు తాను నగ్నముగా ఉన్నను అతడు పిచ్చివాని వలె ఆమె వెంట పరుగు తీయుచు, దేవి, ఓ ఘోరమైన దాన, దయచేసి నిలువుము అని గొప్ప దుఃఖముతో అరచెను. భాష్యము. ప్రియమైన పత్ని తనను విడిచిపోవుచుండగా దిగ్భ్రాంతికి లోనైన రాజు ఆమెతో, దేవి, దయచేసి క్షణకాలం ఆలోచించుము, నిలువుము, ఓసి ఘోరమైన దాన, నీవు నిలవలేవా? కొంత తడువు మనం ఎందులకు మాట్లాడుకొనకూడదు? ఎందుకు నీవు నన్నిట్లు చంపుచున్నావు అని పలికెను. ఆ విధముగా శోకించుచు అతడు ఆమెను వెంబడించెను. థ్యాంక్ యూ ప్రభు. సరే, ఊర్వశి పురూరవుడిని వదిలేసి వెళ్ళిపోయేటువంటి సమయంలో పురూరవుడు తను ఎలా ఉన్నాను అనేటువంటి విషయం కూడా చూసుకోకుండా తన వెనకాల పడి పరిగెడుతూ ఉన్నాడు. తన భార్యని పిలుస్తూ ఉన్నాడు, ఊర్వశిని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి అనుకున్న దానివి కనీసంగా నాతో మాట్లాడి, ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, కనీసంగా చర్చించుకొని వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎందుకు ఒక్క క్షణం కూడా ఉండట్లేదు అని తన భార్య వెంటనే పరిగెడుతూ తన్ని శోకిస్తూ పరిగెడుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. లక్ష్మీ రూపమాత. కామానతృప్తోనుజుషం క్షుల్లకాన్ వర్షయామిని కామాన తృప్తోన్నుల్లసన్ క్షుల్లకాన్ వర్షయామిని నవేధయాంతిర్నాయాంతిర్ఊర్వశ్యా కృష్ణచేతసా నవేదయాంతి నాయాంతి రుర్వశా కృష్ణచేతనః. పురూరవుడు రాత్రిళ్లయందు పెక్కు సంవత్సరములు మైథున భోగమును అనుభవించినప్పటికీ అట్టి తుచ్చమైన భోగముచే సంతుష్టుడు కాలేదు. అతని మనసు ఊర్వశి పట్ల ఎంతో అనురక్తమైననగా రాత్రులు ఏ విధముగా వచ్చిపోవుచున్నావో అతడు గమనించజాలకపోయెను. భాష్యము. ఊర్వశితో పురూరవుని లౌకిక అనుబంధము ఈ శ్లోకము సూచించును. హరే. పురూరవుడికి ఊర్వశికి ఉన్నటువంటి బంధం గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఎన్నో రోజులు గడిచిపోయాయి, ఎన్నో రాత్రులు గడిచిపోయాయి, అనేక కాలం అనంత కాలం పాటు ఆయన ఊర్వశితో మైథున సుఖంలో ఉన్నటువంటి తనకి ఎన్ని రాత్రులు గడిచిపోయాయి, ఎన్ని పగళ్ళు గడిచిపోయాయి అనేటువంటి విషయం కూడా తెలియనంత విధంగా తను ఊర్వశితో మైథున సుఖంలో ఉన్నాడు. అయినా సరే ఆయనకి సంతుష్టి కలగలేదు.
అందుకనే ఊర్వశి పట్ల ఎంతగా అనురక్తుడయ్యాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే ఊర్వశి తను వదిలేసి వెళ్ళిపోతుందో, తను వదిలేసి వెళ్ళిపోయేటువంటి విరహాన్ని స్వీకరించలేనటువంటి పురూరవుడు తను ఉన్నటువంటి నగ్న స్థితిలోనే ఆమె వెనకాల పరిగెడుతూ ఆమె కోసం వెళ్ళొద్దు అని వేడుకోవడంతో మనకు అర్థమవుతుంది. ఓకే, అది ఊర్వశి పట్ల ఆయనకున్నటువంటి ఆకర్షణ, ఊర్వశి పట్ల ఆయనకున్నటువంటి అనురక్తి. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం లీలాకారిణి మాత. ఐలౌవాచ ఐల ఉవాచ అహో మే మోహ విస్తార కామకష్మల చేతసః అహో మే మోహ విస్తారః కల్మల చేతసః దేవ్యా గృహీత కంఠస్య నాయుం కండాయి మే స్మృతా. దేవ్యా గృహీత కంఠస్య నాయః కంఠాయి మే స్మృతాః. ఐలరాజు పలికాడు, ఆహా, నా మోహం ఎంతగా విస్తరించినదో చూడుడు. ఈ సుందరి నన్ను ఆలింగనం చేసుకొనుచు నా గొంతును తన పిడికలతో పట్టుకున్నది. నా చిత్తము కామముచే ఎంత దుఃఖితమైనదనగా నా జీవితం ఎట్లు గడిచిపోతున్నదో నేను ఎరుగుకుంటుని. హరే కృష్ణ. సో వెళ్ళిపోయినటువంటి తన భార్య ఓ రోజుని తలుచుకొని ఈమె నాకు ఎంత మోసం చేసిందో చూడండి. ఒక పక్క ఆలింగనం చేసుకొని ఇంకో పక్క తన చేత్తో నా పీక పీసుకుతుంది. ఓకే, అందుకనే నా చిత్తము కామంలో దూషితమైపోయినట్లు నా జీవితం ఏ విధంగా గడిచిపోయిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఆమె మోహంలో ఉన్నాను. ఆమె మోహం చూడండి నన్ను ఏం చేసేసిందో. ఓకే, అది తను చెప్తున్నాడు. నెక్స్ట్ 8వ శ్లోకం శ్రీశమాత. నాహం వేదాభినిర్ముక్త సూర్యో వాభ్యుదితో ముయా. అక్షర సౌజన్య మాత. హరే కృష్ణ. నాహం వేదాభినిర్ముక్తః సూర్యో వాభ్యుదితో ముయా. మూషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుతాం. మూషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుత. ఆ వనిత నన్నెంత వంచినదనగా సూర్యుని ఉదయాస్తమములు నైనను నేను గమనింపలేదు. అయ్యో, ఎన్నియో సంవత్సరములు నేను వృధాగా రోజులను గడిపి వేసి తిని. భాష్యము. సుందరి ఎడ అనురాగము వలన పురూరవుడు భగవద్భక్తిని మరిచినవాడై ఆ అందమైన యువతని ఆనందపరచుటలో మునిగెను. ఆ విధముగా అతడు తన విలువైన కాలమును వృధాపరిచినందుకు శోకించెను. కృష్ణ భక్తి భావనాయుతులు ప్రతి క్షణమును భగవత్ సేవ ఎందే వినియోగింతురు. హరే కృష్ణ. ఓకే, అయ్యో ఈ ఊర్వశి నన్ను ఎంత మోసం చేసింది. భగవద్భక్తిని మరిచి ఆయన ఏం చేశాడు? నిరంతరం ఊర్వశి చెంతనే ఉన్నాడు. ఎన్ని రాత్రులు గడిచిపోయాయి, ఎన్ని పగళ్ళు గడిచిపోయాయి అనేటువంటి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఎన్నిసార్లు అయ్యాయో కూడా లెక్కించుకోలేనంత విధంగా నేను తన జీవితాన్ని పూర్తిగా ఆ స్త్రీ యొక్క మోహంలోనే ఉండిపోయాడు. ఎన్నో సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆయన రియలైజ్ అవుతున్నాడు. ఎప్పుడైతే తన భార్య అయినటువంటి ఊర్వశిని కోల్పోయాడో అప్పుడు ఆయనకి అనుభూతం అవుతుంది తను ఎంత తప్పు చేశానని. అందుకనే ఇంతకు ముందు మనకి త్రిగుణాల గురించి చెప్పినప్పుడు మనం చేసేటువంటి ప్రతి దాన్ని ఆలోచించి చేయాలి. సత్వగుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, తమో గుణంలో ఉందా? కర్మ అయినా సరే, వస్తువులైనా సరే, ఆకర్షణ అయినా సరే, జ్ఞానమైనా సరే, మనం చేసేటువంటి ప్రతిదీ, మన భావన ప్రతిదీ కూడా మనము సత్వగుణంలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ చేయాలి. ఏది సత్వగుణంలో లేదా, తినే తిండితో సహా ఏది తత్వగుణంలో లేదా దాన్ని వదిలేసేయాలి. సత్వగుణంలో లేని దాని అన్నింటినీ వదిలేయడం అంటే రజోగుణ తమో గుణాలను జయించాలి. అందుకు మానవ జీవితాన్ని ఉపయోగించాలి. రజోగుణ తమో గుణాలను జయించి పూర్తి సత్వగుణంలో నెలకొన్నటువంటి వ్యక్తి సత్వగుణాన్ని కూడా జయించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అనుక్షణము మనము రజోగుణాన్ని తమో గుణాన్ని జయిస్తూ సత్వగుణానికి చేరుకొని సత్వగుణం కూడా జయించి విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడం కోసం
అంటే కృష్ణ భక్తిలోకి వెళ్ళడం కోసం మన యొక్క ప్రయత్నం ఉండాలి అనుక్షణం. ఒక్క క్షణమైనా సరే మనం సత్వగుణాన్ని జయించడానికి, రజోగుణ తమోగుణ సత్వగుణాలను జయించటానికి కాకుండా మనం ఉపయోగించాము అంటే మన సమయం వృధా అయిపోతున్నట్లే. ఇంతకుముందు మనకి తెలియచేశారు. అంటే విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సమయాన్ని వృధా చేయడం లేదు. లౌకికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమయాన్ని వృధా చేస్తున్నారు. అందుకనే భక్తులు అనుక్షణం వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకొని సమయం ఏమైనా వృధా అవుతుందా అని తెలుసుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు రియలైజేషన్ ఇక్కడికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల పాటు ఊర్వశితో నేను మైథున సుఖంలో ఉన్నాను. ఎన్నో పగళ్ళు ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ నేను దాన్ని అంతటిని కూడా తెలుసుకోలేకపోయాను. ఇంత సమయాన్ని నేను వృధా చేశాను. కేవలం తమోగుణంలో వృధా చేశాడు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. అక్షర సౌజన్యమాత. అహో మే ఆత్మ సమ్మోహో ఏనాత్మా యోషితాంకృతాం. అహో మే ఆత్మ సమ్మోహో ఏనాత్మ యోషితాం కృతాః. క్రీడామృగశ్చక్రవర్తి నరదేవాసి ఖామణి. క్రీడామృగ చక్రవర్తి నరదేవ శిఖామణిః. ఆహా, నేను గొప్ప చక్రవర్తిని, నరదేవ శిఖామణిని అయినప్పటికీ నా మోహం మెట్లు నన్ను శ్రీ చేతిలో క్రీడా మృగముగా చేసి వీణతో గాంచుము. ప్రభుపాదుల వారి భాష్యం. రాజు దేహము స్త్రీ యొక్క బాహ్య కోరికలను తీర్చుకొనుటలోనే పూర్తిగా నెలకొనినందున అతని దేవుడు స్త్రీ చేతులలో క్రీడా మృగం వలె నయ్యను. హరే కృష్ణ. ఇంతకాలము ఊర్వశి కోసమే ఉన్నాడు. ఊర్వశితో ఆనందం పొందడం కోసం మాత్రమే జీవించాడు. అంటే ఊర్వశి కంట్రోల్ చేసింది ఆయన, నియంత్రించింది ఆయన. ఓకే, ఊర్వశి తన అందంతో తన ఆకర్షణతో పురూరవుణ్ణి తన జీవితం మొత్తాన్ని కూడా నియంత్రించేసింది. ఓకే, అంటే ఆమె చేతిలో ఈయన కీలుబొమ్మ అయిపోయాడు. సో గొప్ప చక్రవర్తినై ఉండి నరులందరికీ కూడా దేవుణ్ణై ఉండి, అంటే రాజు ప్రజలకి దేవుడే కదా, రాజు ప్రజలందరికీ కూడా దేవుడు లాంటి వాడు. అలాంటి స్థితిలో ఉండి కూడా ఒక స్త్రీతో నియంత్రింపబడినటువంటి ఒక బొమ్మలా మారిపోయాను నేను అని బాధపడుతున్నాడు. క్రీడామృగంగా చేసి వేసినది ఆ స్త్రీ. నెక్స్ట్ 10. హరే కృష్ణ ప్రభు. ఈ పురూరవుడు, హరే కృష్ణ ప్రభు, ఈ పురూరవుడు యయాతి మహారాజు శర్మిష్టికి పుట్టిండ కొడుకేనా ప్రభు? వీళ్ళు యయాతికి కావచ్చు, ఉంటుంది కదా ప్రభు, ఆయనే కావచ్చు. వాళ్ళే ఉంటారా? పూరుడు కదా ప్రభుజీ, ఆయన పూరుడు కదా, ఆయన పురూరవుడు కాదు మాతాజీ, ఆయన పూరుడు. ఏమో మరి. ఆయన పూరుడు మాతాజీ, పురూరవుడు కాదు. పురూరవుడు చిన్న కొడుకు కదా ప్రభుజీ, ఆయన వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు. పూరుడు. అవునవునవును, ఆయన వేరు ఈయన వేరు మాతాజీ, కరెక్ట్. పూరుడు. ఆయన వేరే వీళ్ళు వేరేనా? అవును, వేరు. నెక్స్ట్ 10వ శ్లోకం. హరే కృష్ణ. లావణ్య మాతాజీ. సపరిచ్ఛదమాత్మానాం హిత్వా తృణమివేశ్వరం. సపరిచ్ఛదమాత్మానాం హిత్వా తృణమివేశ్వరం. యాంతీం స్త్రియం చాన్వగమం నగ్న ఉన్మత్తవధృదున్. యాంతీం స్త్రియం చాన్వగమం నగ్న ఉన్మత్తవధృదన్. నేను గొప్ప ఐశ్వర్యంతో కూడిన మహాశక్తిమంతుడని అయినప్పటికీ ఆ వనిత నన్ను తుచ్చముగా గడ్డిపోస వలె త్యజించినది. అయినను నగ్నముగా సిగ్గు లేకుండా నేను పిచ్చివాని వలె ఏడ్చుచు ఆమెను వెంబడించుకుని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పురూరవుడు అంత ఏడుస్తున్నా కానీ ఆమె ఏమైనా వెనక్కి తిరిగి చూసిందా? కనీసం ఆమె ఏమైనా ఆగిందా? ఒక నిమిషం మాట్లాడిందా? మాట్లాడలేదు. అందుకనే పురూరవుడు ఇప్పటి వరకు కూడా ఊర్వశి నన్ను మోసం చేసింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఎంతో ఐశ్వర్యం ఉంది, నేను ఎంతో శక్తివంతుడిని, నేను ఒక రాజుని, నేను ప్రజలందరికీ కూడా దేవుడు లాంటి వాడిని. అలాంటి వాడిని, మహాశక్తివంతుడైనా కానీ ఒక వనిత యొక్క తుచ్చమైనటువంటి ఒక వనిత కోసం ఒక వనిత నన్ను ఒక గడ్డిపూచను వదిలేసినట్టు వదిలేసి. అంటే జనరల్గా ఐశ్వర్యవంతుని ఎవరు వదిలేస్తారు?
శక్తివంతుడు ఎవరు వదిలేస్తాడు? అందులోనూ ప్రేమించినటువంటి వ్యక్తి, ఇంతకాలం భార్యగా ఉన్నటువంటి, భర్తగా ఉన్నటువంటి వ్యక్తి. సో తుచ్చమైనటువంటి గడ్డి పూచను ఏ విధంగా అయితే వదిలేస్తారో అలా వదిలేసింది. అయినను ఆమె అంత నన్ను ఒక గడ్డిపూచ చూసినట్టు చూసినా కానీ నేను మాత్రం సిగ్గు లేకుండా నగ్నంగా ఆమె వెనకాల పరిగెడుతూ ఉన్నాను. ఓకే, ఏడుస్తూ మళ్ళా ఓకే అని తను తాను నిందించుకుంటున్నాడు. 11వ శ్లోకం శేషరత్నం మాతాజీ. కుతస్తస్యానుభావస్యాత్ తేజ ఈశత్వమేవ వా. కుతస్త్వా స్వానుభావస్వా తేజ ఈశ్వత్వమేవ వా. యోన్వగచ్చం స్త్రియం యాంతిం కరవత్పాదతాడితః. యోన్వగచ్చం స్త్రియం యాంతిం కరవత్పాదతాడితః. నా నామమాత్రముకు ప్రభావము తేజస్సు ఏలుబడి ఎక్కడున్నవి? ఆడగాడిదచే ముఖము మీద తన్నబడి గాడిద వలెను కన్ను అది వరకే విడిచిపెట్టిన ఆ వనిత వెంట నేను పరుగు తీసి తిని. సో ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే నా యొక్క ప్రభావం, నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క శక్తి, నా యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అవన్నీ కనపట్టలేదు నాలో ఇప్పుడు. ఎందుకు? ఒక ఆడగాడితో మొహం మీద తన్నించుకుంటే ఈ మొగగాడిద ఎలా ఉంటుందో అలా ఉన్నా నేను ఇప్పుడు అని పురూరవుడు తను తాను ఊర్వశితో తన్నబడినటువంటి వ్యక్తిగా తను తాను ఆ ఆడగాడిద వెంట పడిగెడుతున్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ 12వ శ్లోకం శుభాంగి మాతాజీ. కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శ్రుతేన వా. కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శ్రుతేన వా. కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనోహృతం. కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనోహృతం. స్త్రీచే మనస్సు హరించబడినచో గొప్ప విద్య లేదా తపోత్యాగ సాధన వలన ఏమి లాభము? వేదాధ్యయనము ఏకాంతవాసము మౌనం వలన ఎట్టి లాభం కలుగును? భాష్యము. హృదయము మనస్సు తుచ్చమగు వనితచే హరింపబడినచో పైన పేర్కొనబడిన పద్ధతులన్నీయును వ్యర్థమయ్యగును. స్త్రీ సాంగత్యమునకై అరులు చాచువాడు నిక్కముగా తన ఆధ్యాత్మిక ప్రగతిని పాడు చేసుకొను. శ్రీకృష్ణుడు తమ ఉపపతిగా స్వీకరించినట్టి బృందావన ముక్త గోపికలను అర్చించినచో మనుజుడు తన మానసిక కలాపములను కామ కల్మషం నుండి దూరము కావించవచ్చునని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, స్త్రీతో మనసు హరింపబడినప్పుడు, స్త్రీచే మనసు హరింపబడినచో ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా, ఎంత గొప్ప శక్తి ఉన్నా, అవన్నీ కూడా ఎంత వేదాధ్యయనం చేసినా ఏమీ లాభం లేదు. వేదాధ్యయనము ఏకాంతవాసము మౌనం వలన ఎట్టి లాభం కలుగును? మనం ఇవన్నీ చేసాం, తపస్సు చేస్తున్నాం, వేదాధ్యయనం చేస్తున్నాం, ఏకాంతవాసము ఉంటున్నాము, కానీ మనసు మాత్రం స్త్రీ చేత హరింపబడింది. అప్పుడు ఏమవుతుంది? వాటన్నిటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఓకే, మనకున్న శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం కూడా ఉపయోగం లేనటువంటిదే. అందుకనే స్త్రీలోలుడైనటువంటి వ్యక్తి అంటే ఇక్కడ స్త్రీలోలుడు అయినటువంటి పురుషుడు గురించి మాట్లాడుతున్నారు కదా. స్త్రీలకి ఈ స్టోరీ వర్తించదు అని ఎవరు అనుకోవద్దు. ఓకే, స్త్రీలోలుడైనటువంటి పురుషుడు గురించి మాట్లాడుతున్నామంటే పురుషులోలుడైనటువంటి స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నట్టే. పురుషుడికి బాగా ఆకర్షితమైనటువంటి స్త్రీకి కూడా ఈ స్టోరీ వర్తిస్తుంది. ఓకే, కాబట్టి మనం ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత వేద అధ్యయనం చేసినా, ఎంత మునిలాగా తపస్సు చేసినా కానీ ఏ లాభము లేదు ఒకవేళ మనసు కనుక స్త్రీతోటి ఆకర్షింపబడి ఉన్నట్లయితే. నెక్స్ట్ 13వ శ్లోకం. బుధుడు ఇలా కుమారుడు ప్రభుజీ పురూరవుడు. బుధుడికి ఇలాకే పుట్టిన వాడు పురూరవుడు. ఎవరో ఒకళ్ళు లేండి మాతాజీ. 13 చదవండి సుకోమలి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. సుకోమలి మాతాజీ మిమ్మల్ని చదవమన్నప్పుడు మీరు చదవండి మాతాజీ. స్వార్థస్యాకో విధం దింగ్మాం మూర్ఖం పండితమానినం. స్వార్థస్యాకో విధం దింగ్మాం మూర్ఖం పండితమానినం.
యోహమీశ్వరతాం ప్రాప్య స్త్రీభిర్ఘోకరవజ్జితః. యోహమీశ్వరతాం ప్రాప్య శ్రీభిర్ఘోకరవర్జితః. నాకు ధిక్కారమగు కాక నేనెంతటి మూర్ఖుడనడనగా మహాపండితుడనని గర్వంతో చెప్పుకొనినను నా శ్రేయస్సునైనను ఎరుగని వారి రైతిని. మహోన్నతమగు ప్రభు స్థానమును సాధించినప్పటికీ నేను ఎద్దు లేదా గాడిద వలె స్త్రీలచే జయింపబడుతుంది. ప్రభుపాదుల వారి భాషలు. ప్రపంచంలోని మూర్ఖులందరూ ఇంద్రియ భోగంచే మత్తిలిన వారు స్త్రీ సాంగత్యములకై కామోన్మత్తులై ఎద్దులు గాడిదలే అయినప్పటికీ తమను తాము గొప్ప పండితులమని భావించరు. గురుదేవుని కరుణచే అట్టి కామ ప్రవృత్తి క్రమంగా తొలగగా మనుషుడు ఘోరమైనది నీచమైనది నగు ఇంద్రియ భోగ స్వభావం ఎరగగలడు. ఈ శ్లోకంలో పురూరవునికి బుద్ధి వచ్చినట్లయినది. అంటే తను ఎవరి మీదైతే ఎక్కువగా వ్యామోహాన్ని పెంచుకొని ఎవరి విరహాన్ని అయితే ఫీల్ అవుతున్నాడో వాళ్ళని కోల్పోతే కానీ ఆయనకి బుద్ధి రాలేదు. ఓకే, అంటే మనం దేని మీదైతే ఆకర్షణ కలిగి ఉంటామో ఆ ఆకర్షణ కారణమైనటువంటి దాన్ని మనం కోల్పోతే తప్ప మనకి నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది రాదు. ఇప్పుడు పురూరవుడు ఏమనుకుంటున్నాడు, నాకున్నటువంటి జ్ఞానంతో నేను ఒక పండితుడులాగా అహంకారాన్ని చెప్పుకున్నా కానీ, అహంకారం గర్వంతో చెప్పుకున్నా కానీ నా శ్రేయస్సు ఏమిటి అనేటువంటి విషయం కూడా నాకు తెలియకుండగా నేను ఒక రాజు స్థానంలో ఉన్నప్పటికీ ఒక ఎద్దులాగా, ఒక గాడిదలాగా, ఒక స్త్రీ వెంట స్త్రీచే జయింపబడ్డాను. నేను ఒక రాజునై ఉండి, ఒక జ్ఞానవంతుణ్ణై ఉండి, గర్వాన్ని ప్రదర్శించినటువంటి నేను, జ్ఞానంతో రాజ్య పదవి వల్ల కలిగినటువంటి గర్వాన్ని ప్రదర్శించినటువంటి నేను, నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను, నన్ను ఒక స్త్రీ జయించింది. ఎద్దు కూడా చాలా బలమైనది, కానీ ఆడ ఆవు జయిస్తుంది. సో ఆ విధంగా గాడిద వలె స్త్రీచే జయింపబడితిని. నెక్స్ట్ 14వ శ్లోకం. అమృతమాత. సేవతో వర్షపూగాన్మే ఊర్వశ్య అధరాసవం. సేవతో వర్షపూర్వాగాన్మే పూర్వస్య ఆధారసవం. సేవతో వర్షపూగాన్మే ఊర్వశ్య ఆధరాసవం. సేవతో వర్షపూగాన్మే ఊర్వశ్య ఆధారసవం. న తృప్యత్యాత్మభూకామో వహ్నిరాహుతిభిర్యతాం. న తృప్యత్య భూకామో బహిర్నాహుతిభిర్యదా. నేను అవతలచే అగ్ని ఎన్నడును శమించని చందమున ఊర్వశి యొక్క నామమాత్రమగు ఆధారమృతమును పలు సంవత్సరములు పానము చేసిన పిమ్మటయు నా హృదయములో కామవాంఛ మరల ఉత్పన్నమైనదే కాని ఎన్నడును సంతృప్తి చెందలేదు. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞగుండంలో ఆహుతులు వేస్తూ ఉంటే యజ్ఞగుండంలో ఉన్నటువంటి అగ్ని మండుతుందా లేకపోతే ఆరిపోతుందా? మండుతుంది ప్రభుజీ, ఇంకా మండుతుంది. ఆహుతులు ఇస్తున్నంత ఎంత ఎక్కువగా ఇస్తూ ఉంటే యజ్ఞగుండంలో అగ్ని అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలానే నేను ఎంత ఎక్కువగా ఊర్వశితో కామంలో ఉన్నానో, మైథున భోగంలో ఉన్నానో అంత ఎక్కువగా నా కామం పెరుగుతుంది. అంటే యజ్ఞగుండంలో అగ్ని ఎలా పెరుగుతుందో ఆహుతుల వలన, అలా తను ఊర్వశి సాంగత్యం ఆయనలో ఉన్నటువంటి కామభావాన్ని పెంచేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం. రోజామాతాజీ. పుంశ్చల్యాపహృతం చిత్తం కోన్వన్యో మోచితుం ప్రభుః. పుంశ్చల్యాపహృతం చిత్తం కోన్వన్యో మోచితుం ప్రభుః. ఆత్మారామేశ్వరమృతే భగవంతమధోక్షజం. ఆత్మారామేశ్వరమృతే భగవంతమధోక్షజం. ఒక వేషచే హరింపబడిన నా చిత్తమును ఇంద్రియ పరిధికి ఆవల ఉన్నవాడు ఆత్మారామునకు ప్రభువైన భగవంతుడు తప్ప వేరెవరు కాపాడగలరు.
తను ఒక వేశ్య వల్ల హరింపబడినటువంటి చిత్తాన్ని కలిగినటువంటి వ్యక్తి తిరిగి తన యొక్క నిజస్థితిలోకి రావాలి అని అంటే ఎవరు రక్షించగలరు ఆయన్ని అని అంటే కేవలం ఆత్మారాములకు ప్రభు అయినటువంటి, అంటే ఎవరు ఆత్మారాములు అంటే ఎవరండి? భగవంతుడు కృష్ణ భగవానుడు. భక్తులకి. ఓకే, భక్తులకి ప్రభు అయినటువంటి భగవంతుడు తప్ప వేరెవరూ కాపాడలేరు నన్ను అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం సునీత మాతాజీ. బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన ధుర్మతే బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన దుర్మతే మనోగతో మహామోహో నాపయత్యాజితాత్మనః మనోగతో మహామోహో నాపయాత్యజితాత్మనః. భావం: దుర్మతిని అజితేంద్రియుడను అయిన కారణమున ఊర్వశి మంచి మాటలతో హితవు చెప్పినను నా మనస్సులోని మహామోహము తొలగిపోలేదు. భాష్యము: స్త్రీలయందు విశ్వాసం ఉంచరాదని లేదా వారి వాగ్దానములను నమ్మరాదని ఊర్వశి పురూరవునితో స్పష్టంగా తెలిపినట్లు శ్రీమద్ భాగవతం నందలి నవమ స్కంధంలో వర్ణింపబడింది. అట్టి నిష్కపటమగు సలహా ఇచ్చినప్పటికీ అతడు పూర్తిగా అనురక్తుడై ఈ విధంగా గొప్ప మానసిక వేదనను అనుభవించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. కామంలో ఉన్న వ్యక్తికి కళ్ళు మూసుకుపోతాయి. అందుకనే ఊర్వశి తన యొక్క చిత్తాన్ని దొంగిలించినటువంటిది అయినా కానీ ఊర్వశి తనకి ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని ఇవ్వనటువంటి స్త్రీ అయినప్పటికీ స్త్రీల మాటలు నమ్మకూడదు, స్త్రీల మాటలు నమ్మి నువ్వు చిత్తాన్ని కోల్పోయి నువ్వు పతనం చెందకు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ ఊర్వశి ఒకసారి చెప్పిందంట. మనకి 9వ స్కందంలో ఎగ్జాంపుల్గా ఒక కథను చెప్పినప్పుడు అక్కడ ఊర్వశి చెప్పినా కానీ ఊర్వశి మీద ఉన్నటువంటి ఆకర్షణ డామినేట్ చేయడం వల్ల ఊర్వశి చెప్పిన మాటలు కూడా చెవులకి ఎక్కలేదు ఆయనకి. ఓకే, సో ఆ విధంగా ఆమె చెప్పినటువంటి మంచి మాటలు కూడా మోహం కారణంతో ఆమె మీద ఉన్నటువంటి మోహం తొలగిపోకపోవడం వల్ల వినలేకపోయాను అనుకుంటున్నాను. నెక్స్ట్ 17వ శ్లోకం మంజులత మాతాజీ. కిమేతయా నోపకృతం రజ్జ్వా వా సర్ప చేతసః ఇమేతయా నోపకృతం రజ్జ్వా వా సర్పచేతసః ద్రష్టుస్వరూపా విదుషో యోహం యదజితేంద్రియః ద్రష్టుస్వరూప విదుషో యోహం యదచితేంద్రియః. నా నిజమైన ఆధ్యాత్మిక స్వభావము నేనే ఎరుగనప్పుడు నాకు కలిగిన కష్టమునకు ఆమెనెట్లు నిందించగలను? నా ఇంద్రియములను నియంత్రింపజాలక ఆ రీతిగా నేను హాని చేయని త్రాడును సర్పమని పొరబడేడి వ్యక్తిని బోలితిని. భాష్యము: ఎవడేని వ్యక్తి త్రాడును చూసి పాముగా పొరబడినప్పుడు భయభీతుడు చింతాగ్రస్తుడు అగును. కాని అట్టి భయము చింత కేవలము భ్రమయే అయి ఉన్నవి. ఏలయన త్రాడు ఎన్నడును కాటు వేయబోదు. అట్లే భౌతికముకు భగవన్మాయ తన ఇంద్రియ భోగము కొరకే ఉన్నదని పొరబడేవాడు నిక్కముగా మాయామయ చింతా భయములనటి రాయిని తలపైన పడివేసుకొనును. ఊర్వశిని నిందించిన పని లేదని పురూరవుడు ఇచ్చట నిష్కపటముగా ఒప్పుకొనినాడు. తానే పొరపాటుగా ఆమెను భోగ వస్తువుగా భావించినందున ప్రకృతి నియమములను అనుసరించి కష్టములకు గురి అయినాడు. ఊర్వశి యొక్క బాహ్య రూపమును స్వలాభము కొరకు వాడుకొని యత్నించినందున స్వయముగా పురూరవుడే అపరాధి అయి ఉన్నాడు. ఓకే, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఇంతకుముందు మనం చేసే కర్మలకి మనం చేసేటువంటి అన్నిటి వాటికి ఎవరినో నిందించడం కాదు, బయట వాళ్ళని నిందించడం కాదు, లేకపోతే ఎవరి మాధ్యమం ద్వారా అయితే మనకి కష్టాలు సుఖాలు వచ్చాయో వాళ్ళని నిందించడం కాదు, లేకపోతే మన ఇంద్రియాలను నిందించడం కాదు, మన మనస్సును నిందించాలి. లేదు అంటే మన ఆత్మని నిందించాలి. ఓకే, ఆత్మ మనసుతో తాదాత్మ్యం చెందడం కారణంగా జరిగింది కాబట్టి మనల్ని మనమే నిందించుకోవాలి. మన నాలిక కొరుక్కొని మనము ఎవరినో తిడితే ఏమి లాభం? మన పళ్ళతో మన నాలికను కొరుక్కొని ఎవరు ఒక చేత్తో ఇంకొక చెయ్యిని కొడితే, శరీరంలో ఇంకొక భాగాన్ని కొడితే తగిలిన దెబ్బకి ఎవరినో ఎలా నిందిస్తాం? ఒక అంగం ఇంకొక అంగానికి కలిగించినటువంటి హానికి శరీరంలో ఎవరినో నిందిస్తే ఏమి లాభం? ఈ ఉదాహరణలతో మనం చూసాం. అలానే ఇప్పుడు పురూరవుడికి జరిగినటువంటి పరిస్థితికి ఎవరిని నిందించాలి? ఊర్వశిని నిందించాలా? తనను తానే నిందించుకోవాలి. ఎందుకు? ఆధ్యాత్మిక స్వభావం నేనే ఎరుగనప్పుడు, నా యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని నేనే ఎరగనప్పుడు
నాకు కలిగినటువంటి కష్టమునకు ఆమెను ఎలా నిందించగలను? నా ఇంద్రియములను నియంత్రింపజాలక నాకు నేనే హాని చేసుకున్నాను. తాడును చూసి పాము అని పొరబడినటువంటి వ్యక్తిలాగా నేను చేశాను మాయలో ఉండి. ఓకే, కాబట్టి నేను ఎవరిని నిందిస్తాను? కాబట్టి తను తానే నిందించుకుంటున్నాడు. కాబట్టి పురూరవుడే అపరాధికుడు. నెక్స్ట్ 18 లక్ష్మీ రూపమాత. క్వాయం మలీమస కామో కాయో దౌర్గంధ్యాధ్యాత్మకో శుచి. వాయం మలీయమస కాయో దౌర్జన్యోత్మాత్మాకో శుచి. క్వగుణ సౌమనస్యాధ్యాహ్యధ్యాసో విద్యయా కృత. కౌగుణః సౌమ్య సాధ్య హ్యాధ్యాసో విద్యాయ కృతః. మలినమైనది, దుర్గంధభరితమైనది అయిన ఈ దూషిత దేహము అసలు ఏమిటి? స్త్రీ దేహము యొక్క సుగంధ సౌందర్యములకు నేను ఆకర్షితుడనైనను అసలు ఆ నామమాత్ర ఆకర్షణ గుణములెట్టివి? అవి కేవలము మాయా రచితములగు మిథ్యా ఆవరణ మాత్రమే అయ్యున్నవి. భాష్యము. ఊర్వశి యొక్క సుగంధిత సుందర రూపమునకు తాను పిచ్చిగా ఆకర్షితుడైనను యథార్థమునకు దేహము మలము, వాయువు, కఫము, రోమములు వంటి అసహ్యమైన వాటితో నిండిన సంచి వంటిది అని పురూరవుడు ఇప్పుడు అవగతము చేసుకొనినాడు. అతడు ఇప్పుడు వివేకవంతుడైనాడు. ఆ స్త్రీ దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఆ స్త్రీ దేహం? ఆ స్త్రీ దేహము మలినమైన, దుర్గంధమైన, దూషితమైనటువంటి దేహం. స్త్రీ యొక్క సుగంధ సౌందర్యములకు నేను ఆకర్షితుడనయ్యాను. నిజానికి ఆ దేహము నామాత్రమైనటువంటి ఆకర్షణ గుణాన్ని కలిగి ఉన్నటువంటిది. నిజానికి అది కేవలం ఒక సంచి లాంటిది. ఓకే, ఆ సంచి ఏం మోస్తుందండి? దుర్గంధాన్ని మోస్తుంది. ఓకే, సో మనకి ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? లిక్విడ్ బ్యూటీ. ఒక రాజు ఒక అమ్మాయిని చూసి ఆకర్షితుడయ్యి ఆ అమ్మాయి కావాలి అని కోరుకుంటే ఆ అమ్మాయి ఆయనకి ఏం చెప్తుంది? వారం రోజుల తర్వాత రా అని చెప్తుంది. ఈ వారం రోజులు ఆమె వాంతులకి మోషన్స్ కి అయ్యేటువంటి టాబ్లెట్లు వేసుకొని ఆమె వాంతులు మోషన్స్ చేసి ఆ మొత్తాన్ని కుండల్లో భద్రపరుస్తుంది. ఓకే, వారం తర్వాత రాజు వచ్చి చూస్తే ఆమెను గుర్తుపట్టలేకపోతారు. ఏంటి ఇలా అయిపోయావు? ఎవరు అసలు ఆమె? ఆమె అంటే నన్నే నువ్వు కావాలని కోరుకున్నావు అని అంటే, అబ్బిబ్బే ఇలా ఉన్నావేంటి నువ్వు? నీకు అసలు అందమే లేదు, నీ మొహం అంతా క్షీణించిపోయింది, నీ ఒళ్ళంతా క్షీణించిపోయింది, నాకు నువ్వు వద్దు, నేను కోరుకున్న అమ్మాయి వేరు అని అంటే, లేదు నువ్వు నా అందాన్ని కోరుకున్నావు, నా అందాన్ని మొత్తం తీసి నేను కుండలో పెట్టా. ఓకే, నా అందాన్ని మొత్తం తీసి నేను కుండలో పెట్టా, ఆ కుండల్లో ఉన్నదే నువ్వు కోరుకుంది, తీసుకెళ్ళిపో అని చెప్తుంది. ఓకే, అంటే ఏంటి కుండలో పెట్టింది ఆమె? దుర్గంధం, మలినం. ఓకే, సో అది తనంతటిని మోస్తున్నటువంటి స్త్రీ శరీరం కూడా ఒక బ్యాగ్ లాంటిది, ఒక సంచి లాంటిది. దానికి నేను ఆకర్షితున్నయ్యాను. అది స్త్రీ శరీరము. పురుష శరీరమైనా స్త్రీ శరీరమైనా అంతే. అది తాత్కాలికమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నటువంటిది. అది తెలుసుకోలేకపోయాని అంటున్నాడు. ఎవరైతే అది తెలుసుకుంటారో అది వివేకవంతులు అవుతారు. నెక్స్ట్. ఓకే, సో మిగిలింది రేపు చదువుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే నమః. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.